ఇక ఇంట్లో నోటీసు కాదు, నన్ను సస్పెండ్ చేయండి, అప్పుడే అందరి జాతకం బయట పెడతా ఎమ్మెల్యే రాజా సింగ్. నేను ఏదేదో మాట్లాడుతున్నానని, నేను ఉన్న వాస్తవాలని బయట పెడుతున్నానని, గతంలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు వ్యవహారం అంతా కుండబద్దలు కొడుతున్నానని, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని, ఇక మరి ఇదంతా పార్లమెంటు ఎలక్షన్లలో కూడా బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు పలికిందని, ఇక లోపటంగా నడిచే వ్యవహారం అంతా ఈ రాజా సింగ్ ఏందో అంతా చిన్నగా ఇక మరి ప్రచారం చేస్తుండు, ఉన్న దొంగతనం అంతా బయట చేస్తుండు. మరి రేపు బీజేపీ పరువు బజారు పాలు చేస్తాడా ఏంది ఏం కదా అనేది ఇక వాళ్ళకు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కదా కాషాయం వాళ్ళకు. ఇక ఈయనకు నోటీసులు పంపుదామన్న ఆలోచన మీద ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఆ వార్త. ఇక అది పసిగట్టిన రాజా సింగ్ ఏమంటుండయ్యా అంటే, నాకు నోటీసు వద్దు, ఏకంగా మీరు చేయదలుచుకుంటే నన్ను పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయరి, అప్పుడు ఒక్కొక్కరి భాగోతము సూదిల దారం ఎక్కించినట్టు చిన్నగా మెల్లగా కథ మొత్తము కుండబద్దలు కొడతా, బట్ట బయలు చేస్తా, ఒక్కొక్కరి గుట్టు రట్టు చేస్తా, ఒక్కొక్కరి భాగవతం ఏందో నేను ఆడి చూపిస్తా అని ఇప్పుడు రాజా సింగ్ ఇక ఈ రకంగా అంబాయ వెళ్ళబోసుకుంటుండులా. ఇక ఇది కాదు, అందుకనే ఏమంటుండు, నోటీసు కాదు, నన్ను మీకు దమ్ముంటే సస్పెండ్ చేయరని సవాల్ ఇసురుతుండు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. ఇక్కడేమో రాసుకొచ్చారు మహాపత్రికలు, రెడ్ బుక్లో పేర్లు రాస్తున్నాం, వచ్చే ఎన్నికల్లో రాబోయేది మా ప్రభుత్వమే, ఇప్పుడు చెలరేగిపోతున్న వారిని హెచ్చరిస్తున్నాం, మహిళలకు వడ్డీ లేని లోన్స్ ఆధారం చూపిస్తే రాజీనామా చేస్తా, సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ఛాలెంజ్, వచ్చే ఎన్నికల్లో సింగిల్గానే వస్తాం, ఏ పార్టీతో పొత్తు లేదని వ్యాఖ్య. అబ్బా బాంబు వేల్చిండయ్యో కేసీరావయ్య అల్లుడు. ఇక ఇప్పుడు అసలైన కథ మొదలయ్యింది. అసలైన కథ షురు. ఏంది తాత అసలైన యుద్ధము అంటే, రేపో మాపో ఎన్నడున్నా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుండొచ్చు, కానీ నేను నా కంఠంలో ఊపిరి ఉన్నంతకాలం నేను బీజేపీలో